హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం 2 పథకాలను అయితే అమలు చేయబోతుందండి. మరి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ ఒక పథకానికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందనమాట. మరి రేపు మధ్యాహ్నం 12 గంటలకి, అంటే రేపు సాయంత్రం 4 గంటలకి, మరి ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకి ఒక పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన ఈరోజు సాయంత్రం 4 గంటలకి అతి ముఖ్యమైన పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి. దీంతో పాటుగా ఇదే నెలలో అక్టోబర్ నెలలోనే ప్రారంభించబోతున్నట్లు మరొక పథకం గురించి ప్రకటించడం కూడా జరిగిందనమాట. ముఖ్యంగా ఈ 2 పథకాల ద్వారా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి చాలా మేలు జరగబోతుందండి. ఈ 2 పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఏ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి డబ్బులు వస్తాయి, మరి ముందుగా మనకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కావాలి అంటే కనుక మనకి కావాల్సిన అర్హతలు ఏంటి, అనర్హులు ఏంటి, మరి అర్హుల లిస్ట్ని ఎలా ఫైనలైజ్ చేస్తారు, మరి ఒకవేళ అర్హుల లిస్టులో మన పేరు ఉందా లేదా అని చెప్పేసి మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలన్న పూర్తి విషయాన్ని ఈరోజు నేను మీకు క్లారిటీగా అందజేస్తానండి. ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. మీరు ఇలా చూస్తేనే వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు అర్థమవుతాయి అన్నమాట. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే కనుక మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటానన్నమాట. అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అందించిన వాళ్ళైతే అవుతారనమాట. మరి మనం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలందరికీ కూడా మరొకసారి అదిరిపోయే శుభవార్తలు అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి మనకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కూడా చేయడం అయితే జరిగిందండి. ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి సూపర్ 6 పథకాల్లో అతి ముఖ్యంగా ఉన్న 2 పథకాలను ప్రారంభించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఈ యొక్క పథకాలని అక్టోబర్ నెలలోనే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి. ఒక పథకం అయితే మరి మనకి అక్టోబర్ 4వ తారీఖు, అంటే ఈ రోజున సాయంత్రం 4 గంటలకి అధికారికంగా ప్రారంభించబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి విజయవాడలో అయితే ఈ యొక్క పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతున్నారండి. దీంతో పాటుగా మరొక ముఖ్యమైన పథకాన్ని కూడా ప్రారంభిస్తాము అని చెప్పేసి మరి మనకి ఇంటిమేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమ పథకాలన్నింటికీ కూడా దిగ్విజయంగా ప్రారంభించడం కూడా అమలు చేయడం చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ సూపర్ 6 పథకాల్లో కనుక మనం చూసుకుంటే కనుక మరి ఏవైతే 2 ముఖ్యమైన పథకాలను ప్రారంభించాలి అనుకున్నారో వాటిలో ముఖ్యమైనది ముందుగా ఈరోజు ప్రారంభించే పథకము ఆటో మిత్రుల సేవలు అని చెప్పి, అంటే వాహన మిత్ర పథకం ద్వారా 15,000 రూపాయలు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయబోతున్నారు అనమాట. అంటే దీనికి కావాల్సిందల్లా మీరు సొంతంగా వాహనాన్ని కలిగి ఉండాలి. అది ఆటో అయినా, క్యాబ్ అయినా, ట్యాక్సీ అయినా సొంతంగా ఆటో కలిగి ఉన్న వారికి ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి. మరి ఈ యొక్క పథకం అనేది వర్తించడం కూడా జరుగుతుందండి. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఎవరైనా లగేజ్ ఆటోలు, మరి ఏ ఇతర ఆటోలు, గూడ్స్ వాహనాలు ఎలాంటివి ఉన్నా కానీ ఒక్క ఆటోనే కాదండి, చాలామంది గూడ్స్ వాహనాలని, తర్వాత ట్రావెలింగ్కి సర్వీసెస్కి సంబంధించి వాహనాలని వాడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జాబితా అనేది విడుదల చేసిందనమాట. లిస్టులో ఉన్న వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకి డబ్బులు అనేవి జమ చేయబోతుంది. ఆల్రెడీ మరి మనకి సచివాలయాల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోమని చెప్పారండి. ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా లిస్టులు అనేవి, అర్హతలు అనేవి వెరిఫికేషన్ చేసి లిస్ట్ అనేది విడుదల చేసిందనమాట. ఈ లిస్ట్ని మరియు ఆన్లైన్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క పథకము ఈరోజే రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మీరు మీ ఫోన్లోనే ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని కూడా రూపొందించింది ఏపీలో కూటమి ప్రభుత్వం. నేను దీనికి సంబంధించి ఒక వీడియో చేశానమాట. ఆ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేస్తే కనుక మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ అండ్ క్లారిటీగా ఉంటుందన్నమాట. అదేవిధంగా దీనికి సంబంధించి మీ ఆధార్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుందండి. దాని ద్వారా మీరు మీ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎలిజిబిలిటీ అయ్యారా లేదా, డబ్బులు అనేవి మీకు పడతాయా లేదా, లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యిందా లేదా,
ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. ఒకసారి మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకుంటే కనుక మీరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ అయ్యి డబ్బులు అనేవి సాయంత్రం మీకు పడతాయా లేదా అనేది కూడా మీకు క్లియర్ అండ్ క్లారిటీగా తెలిసిపోతుంది. ఒకవేళ ఇన్ కేసు ఎవరికైనా రిజెక్ట్ అనేది వస్తే కనుక మీరు వెంటనే సచివాలయాల వద్దకు వెళ్ళి ఒకసారి అక్కడ వెరిఫికేషన్ అనేది చేయించుకుంటే మీకు ఎందుకని ఇది రిజెక్ట్ వచ్చింది కూడా అని వాళ్ళు చెప్తారండి. తర్వాత మళ్ళీ మీరు సరి చేసుకుని మళ్ళీ గవర్నమెంట్కి అప్పీల్ చేసుకుంటే డబ్బులు అనేవి పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క వాహన మిత్ర పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ పథకాన్ని మరి 5 సంవత్సరముల పాటు కొనసాగించబోతుంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పథకం ద్వారా 15,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లో పడటం అయితే జరుగుతుందన్నమాట. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్సు తీసుకొచ్చిన తర్వాత మరి చాలామంది ఆటో డ్రైవర్లు కానివ్వండి, సర్వీస్ ఆటోలు నడిపే డ్రైవర్లు అందరూ కూడా ఎంతో ఆందోళన అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట. మాకు ఆర్థికంగా మేము చాలా నష్టపోతున్నాం, మాకు రోజువారీ వచ్చే ఖర్చులు కూడా గడవట్లేదని చెప్పి చాలా ఆందోళన వ్యక్తం చేయడం వల్ల వెంటనే యొక్క పథకాన్ని అమలు చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న మరొక అతి ముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి పథకం అనమాట. ఈ పథకం ద్వారా అర్హత పొందిన ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అకౌంట్లలోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. 2 పథకాలు ఒకటేసారి అమలు చేయడం కుదరదు కాబట్టి ముందు వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తారండి అక్టోబర్ 4వ తారీఖు, అంటే ఈరోజు. తర్వాత మళ్ళీ మనకి ఇదే నెలలో ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభిస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఒక వారం రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. కాబట్టి ఎవరు ఎక్కడ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అన్ని పథకాలు చెప్పిన కూటమి ప్రభుత్వం మరి తీసుకొచ్చిన పథకాలు చెప్పిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. అర్హులైన వారందరూ కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందారు. ఏ విధంగా అయితే లబ్ధి పొందారో ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీ అందరికీ కూడా లబ్ధి అయితే కలగబోతుందన్నమాట. కాబట్టి ఈలోపుగా మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదవటం, రేషన్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయడం, ఆధార్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయడం, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ లింకింగ్ అనేది చేసుకుంటే అది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవటం. ఇవన్నీ చెక్ చేసుకుని సిద్ధంగా ఉంచుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ డీపీటీ విధానం ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అకౌంట్లో డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా గమనించండి. దీంతో పాటుగా దీనికి కావాల్సిన అర్హత ప్రమాణాలు ఏంటని చూసుకుంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది పరిగణనలోకి తీసుకుంటారండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో నేను చాలాసార్లు గత వీడియోలో చెప్తూనే వచ్చాను. 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. కరెంట్ బిల్లు, ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్ జాబు, మీ యొక్క ఇన్కము, అదేవిధంగా మీరు నివసిస్తున్నటువంటి ఇల్లు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. వీటన్నిటికీ లోబడి మీరు ఉంటేనే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. తల్లికి వందనం పథకం ద్వారా ఏ విధంగా అయితే ఒక పిల్లవాడు ఉంటే 13,000, ఇద్దరు ఉంటే 26,000, ముగ్గురు ఉంటే 39,000 ఇలా ఇచ్చారో ఇందులో భాగంగానే మనకి చాలామందికి జమ చేయడం అయితే జరిగింది తల్లికి వందనం పథకం ద్వారా. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులకి ఇంకా పెండింగ్లో ఉండి డబ్బులు రాలేదో వాళ్ళకి కూడా ఇదే నెలలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీకు 325 కోట్ల రూపాయలు అయితే డబ్బులు తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి చాలామంది ఈ వెరిఫికేషన్స్ అవి సరిగ్గా చేసుకోకపోవడం వల్ల చాలామందికి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి కొంతమందికి పెండింగ్లో పడిపోయాయండి డబ్బులు. వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తాము అని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయించి చెప్పడం అయితే జరిగిందనమాట. మరి అర్హులు చాలామంది ఉన్నారు కాబట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది మేము సేకరిస్తున్నాము, అంటే అర్జీలు అనేది సేకరిస్తూ ఉన్నాము. ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి ఆ గ్రీవెన్స్లు అన్నీ కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాయి. ఇంకా మరికొన్ని గ్రీవెన్స్ అయితే రావడం జరిగింది. మరొక 2 రోజుల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చి డబ్బులు అయితే వేస్తాము. ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడు ఉంటే 13,000, ఇద్దరు పిల్లలు ఉంటే 26,000, ఇదే విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లవాడికి 13,000 రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి సిద్ధంగా ఉండి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే మీరు పొందండి. ఎక్కడ మిస్ అవ్వద్దు. అదేవిధంగా ఎవరికైనా అర్హతలు ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు కనుక మీకు రాకపోతే వెంటనే మీరు సచివాలయాల వద్దకు వెళ్ళి అర్జీ పెట్టుకుంటే మీరు పెట్టుకున్న అర్జీని మీ దరఖాస్తుని రీవెరిఫికేషన్ అనేది చేసి
డబ్బులు అనేవి మళ్ళీ వేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు తల్లికి వందన పథకం ద్వారా ఎవరైతే అర్జీలు పెట్టుకున్నారో, ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా మరొక వారం రోజుల్లో డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయబోతున్నారండి. ఆల్రెడీ తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు గవర్నమెంట్ దగ్గర సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఆ డబ్బుల్ని ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్స్ అనేవి క్లియర్ అన్నీ చెక్ చేసి నిజంగా అర్హత ఉంటే కనుక వెంటనే మీకు డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి మంచిగా 3 పథకాలు అయితే అమలు కాబోతున్నాయి. వాహన మిత్ర పథకం మనకి ఈరోజు అమలైపోతుంది. మరొక వారం రోజుల్లో తల్లికి వందనము, అలాగే ఆడబిడ్డ పథకం 2 పథకాలను కూడా ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా మీరు ఈ యొక్క అన్ని పథకాలకి ఎలిజిబిలిటీ అండి. అదేవిధంగా మీ రేషన్ కార్డులో మీ పేరు అనేది కరెక్ట్గా ఉందా లేదా, స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఎక్కడా లేకుండా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి. అదేవిధంగా తల్లికి వందనానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా సిద్ధమైందండి. మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ లిస్ట్ అనేది సిద్ధంగా ఉంటుంది. లేకపోతే మీరు మీ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వెబ్సైట్ అనేది ఉంటుందన్నమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి తల్లికి వందనం వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డు మీరు ఎంటర్ చేసి ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అని చెప్పేసి మీరు మీ ఫోన్లోనే కూడా తెలుసుకునే అవకాశాన్ని అయితే కల్పించింది ఏపీలో కూటమి ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా యొక్క విషయాలను అయితే గమనించండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మరి యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకొని సిద్ధంగా ఉండండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.